నాలెడ్జ్ ఎకనామీకి విశాఖ చిరునామాగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. 2032 నాటికి విశాఖ ఎకనామిక్ రీజియన్ను $125 నుంచి $135 బిలియన్ ఆదాయ కేంద్రంగా మారుస్తామని చెప్పారు. విశాఖలో ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ ఇతర ప్రజాప్రతినిధులు కాగ్నిజెంట్ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. విశాఖను ఏపీ ఆర్థిక వ్యవస్థకు పవర్ హౌస్ గా మార్చడమే లక్ష్యమని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అనుకున్న గడువు కన్నా నెల ముందే కాగ్నిజెంట్ కార్యాలయానికి శంకుస్థాపన, తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశామని సంస్థ అమెరికా విభాగ అధిపతి సూర్య, సీఈఓ రవికుమార్ తెలిపారు. విశాఖపట్నం ఈ సెంటర్తో నేను ఒకటే రవి గారికి చెప్పా, 5,000 10,000 కాదు, మినిమం 25,000 ప్రారంభం, ఇది 50,000 1 లక్షకు పోవాల్సిన అవసరం ఉంది. బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా ఇది విశాఖపట్నం. ఈరోజే విశాఖపట్నం 8 సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఐటీ సంస్థలు, ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది. 2032కే ఈ ప్రాంతంలో దగ్గర 125 నుంచి $135 బిలియన్ ఆదాయాన్ని వచ్చేట్టుగా ఎకనామిక్ రీజియన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది. ఇంకొక పక్కన అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాకి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా ఆంధ్రప్రదేశ్. ఈరోజు విశాఖపట్నం ఏఐ హబ్గా తయారవుతుంది, డేటా సెంటర్ హబ్గా తయారవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి నేను 2 విషయాలు చెప్పాలి. ఫస్ట్, దిస్ ఐడియా వాజ్ కన్సీవ్డ్ ఇన్ డావోస్ ఇన్ 2025 in January. On 23rd January, it was at -15 degrees centigrade, and Lokesh garu poddinne 7:00 7:30 meeting arrange chesaru, and he came with his team to our chalet, and ayana Vizag lo operations in launch cheyamani propose chesaru. We said, we need some time, maaku koncham time kavali, mem aalojinchukoni cheptamani cheppam. Ayana kudaradu, meer aalojinchukuneది ipude aalojinchukondi, వాట్ క్వశ్చన్స్ యూ హ్యావ్, నేను ఇక్కడే కూర్చుంటాను, మీకు కావాల్సినవి అన్నీ నేను క్లారిఫై చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను అండ్ అని ఒక గంటన్నర సేపు కూర్చున్నారు ఆయన. నేను మా సీఈఓ రవి గారు ఆయన చాలా రకాల క్వశ్చన్స్ వేసాం. స్టెబిలిటీ గురించి, ఫార్వర్డ్ సెక్యూరిటీ గురించి, టాలెంట్ గురించి, స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆయన ఎంతో ఓపిక్గా చెప్పారు. ఆఫ్టర్ అబౌట్ గంటన్నర తర్వాత మేము కన్విన్స్ అయ్యి డైరెక్షనల్గా ఓకే చెప్పాం. దానికి కూడా ఆయన కన్విన్స్ అవ్వలేదు లోకేష్ గారు. ఆయన వెళ్తా సో నెక్స్ట్ డావోస్ కల్లా ఇది మనం లాంచ్ చేయాలని చెప్పారు. సార్ ఇది మరీ అగ్రెసివ్ స్కెడ్యూల్, కుదరదేమో అంటే కాదు చేయాల్సిందే అన్నారు. ద నెక్స్ట్ డావోస్ మీటింగ్ ఈజ్ ఇన్ January 2026. దిస్ ఈజ్ December 25. వీఆర్ 1 month ahead of schedule. Vizag is a beautiful coastal city, and a beautiful technology ecosystem is evolving with the data centers, the technology projects, and we are very confident that it is poised to become AI hub for India. And we are so glad, maaku deenlo participate chesenduku opportunity vachinanduku we are very privileged and we are so glad. It's a momentous occasion for us at Cognizant. Honored to be here. It's very nostalgic and emotional for me because I grew up in and between Visakhapatnam and Srikakulam. My childhood memories, my mom lives in Visakhapatnam, my grandmother lives in Visakhapatnam, my brother lives in Visakhapatnam. And just to make sure that I cover all my family, all my uncles as well live between Srikakulam and Visakhapatnam.
So this is homecoming for me. This is homecoming for me, and it's very emotional for me. We now have 500 employees amongst us who have already transferred to Visakhapatnam. So we sent a mail out asking how many of you are interested in Visakhapatnam. 4,500 cognizant employees actually said they want to transfer. Now we are running behind because we need to have temporary facilities to bring all of them here. So we started in the morning at the Mahathi Tech Park, where we have a 1,000-seater. Now we'll start to expand. Since morning, I have spent time with Lokesh Garu and now with Chandrababu Naidu Garu. We thought we will make this a 10,000 facility. When I came from Bangalore to Visakhapatnam, then in the morning, with the more time I spend with the both of them, they'll keep increasing that number for me. Now we have got to 20,000, then we have got to 25,000. So we're going to get this to 25,000. So if we really do 25,000 jobs, we will create 1 lakh jobs downstream for the economic prosperity of this beautiful state of Andhra Pradesh, this extraordinary leadership. We will also start to think about how do we attract GCCs into Visakhapatnam. I'll work with the government. We set up GCCs for our clients. We will use that as a way to get the first pilot set of GCCs here. And if those happen, we can also make this a GCC capital for India.